సింపుల్ ప్రెజెంట్ టెన్స్ డబ్ల్యూహెచ్ఓ క్వెషన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ పాజిటివ్ సెంటెన్స్‌లో ఉన్న సెంటెన్స్‌కి ముందు డబ్ల్యూహెచ్ఓ క్వెషన్ వర్డ్ మరియు డస్‌లను చేర్చడం వలన ఆ సెంటెన్స్ డబ్ల్యూహెచ్ఓ క్వెషన్ ఫామ్‌లోకి మారుతుంది. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చి డబ్ల్యూహెచ్ఓ క్వెషన్ వర్డ్ ప్లస్ డస్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ వి1 ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ అదర్ వర్డ్స్‌గా ఉంటుంది. డబ్ల్యూహెచ్ఓ క్వెషన్స్ అనేవి 9గా ఉంటాయి. వాట్ ఏమిటి, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, వై ఎందుకు, హూమ్ ఎవరిని, విచ్ ఏది, హూజ్ ఎవరికి, ఎవరి యొక్క, హూమ్ హూ ఎవరు, హౌ ఎలా, హౌ మెనీ ఎన్ని, హౌ మచ్ ఎంత, హౌ ఫార్ ఎంత దూరము, హౌ లాంగ్ ఎంత పొడవు అనేవి మనం డబ్ల్యూహెచ్ఓ క్వెషన్ వర్డ్స్‌గా ఉపయోగించవచ్చు అనమాట. ఇక్కడ తర్వాత హెల్పింగ్ వెర్బ్‌ని డస్‌గా ఉపయోగించాలి. తర్వాత ఈ డబ్ల్యూహెచ్ఓ క్వెషన్ వర్డ్ తర్వాత డస్ అనే హెల్పింగ్ వెర్బ్‌ని ఉపయోగించాలి. ఈ డస్ అనే హెల్పింగ్ వెర్బ్‌ని సబ్జెక్ట్స్‌గా ఏమొచ్చినప్పుడు ఉపయోగించాలంటే హీ, షీ, ఇట్, రామ, సీత, ద బాయ్, ద గర్ల్ అనేవి సబ్జెక్ట్స్‌గా వచ్చినప్పుడు డస్ అనే హెల్పింగ్ వెర్బ్‌ని ఉపయోగించి మనం క్వెషన్స్ చెప్పాల్సి ఉంటుందన్నమాట. తర్వాత వి1 సబ్జెక్ట్ తర్వాత వి1 అంటే గ్రో, గివ్, డ్రైవ్, క్యాచ్, టీచ్ వీటిని బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ లేకపోతే వెర్బ్ 1 అని అంటాం అనమాట. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. వాట్ డస్ షీ డూ ఆవిడ ఏమి చేస్తుంది, అట్లాగే వేర్ డస్ హీ లివ్, హూ డస్ రామా లైక్, వై డస్ సీత ప్లే, హౌ డస్ హీ కమ్ హియర్. ఇవి కొన్ని ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. మరికొన్ని ఎగ్జాంపుల్స్ని మరికొన్ని వెర్బ్స్ తీసుకుని చేసినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. అట్లాగే టీచ్, టాట్, టీచింగ్ ఇది టీచ్ యొక్క వెర్బ్ ఫామ్స్గా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.